నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్ క్యాన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విఫలంగా విశదీకరించి మీకు చేరవేసేదే ఈ అమ్మ న్యూస్ క్యాన్. ఈరోజు ముందుగా చూసుకుంటే వెలుగు దినపత్రికలో ఏమేమి ప్రచురించారో చూద్దాం. రేవంత్ గిరి 14 సీట్లు గెలిపించేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధమని చెప్పి ప్రచురించారు. ఇక 4 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. కాంగ్రెస్ అరెస్టుకు కరెక్టే, కేజ్రీవాల్ అరెస్టు కరెక్టే, ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. నేను బాధితురాల్ని, లిక్కర్ స్కామ్తో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కవిత మాట్లాడినట్టుగా కూడా ప్రచురించారు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి చూస్తే సీఎం అయితే అరెస్టు చెయ్యొద్దా అని చెప్పి కోర్టు ప్రశ్నించింది కేజ్రీవాల్ని. అదేవిధంగా నేను బాధితురాల్ని అని చెప్పి కవిత మాట్లాడినట్టుగా కూడా దీనిలో కూడా ప్రచురించారు. ఇక దొంగలు పోయి గజ దొంగలు వచ్చారు అని చెప్పి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా కూడా దీనిలో ప్రచురించారు. ట్యాపింగ్ మనందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఊపేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు పేరు తెర మీదకు వస్తుందో అని పోలీసుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు కూడా అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఒక చాలా టెన్షన్ వాతావరణంలో ఉన్నారనే చెప్పాలి. మరి 10 మంది పైగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారంటే దీని గురించి మరి ఆలోచించాల్సిన విషయం కూడా ఎంతైనా ఉంది. ఇక నీరే బంగారమాయే అని కూడా ప్రచురించారు. ఎందుకంటే వాటర్ అనేది ఈ ప్రపంచ మానవాళికి, ప్రజలందరికీ కూడా చాలా అవసరం. అందులోనూ ప్రజల దాహార్తి ఈ సమ్మర్లో బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో జంతువులకైనా మనుషులకైనా ప్రతి ప్రాణికోటికి కూడా వాటర్ అనేది చాలా అవసరం. అలాంటి వాటర్ అనేది బంగారమాయ అని కూడా దీని గురించి ప్రచురించారు. ఇక ఈనాడు నుంచి చూసుకుంటే ఇక మాటల మంటలే, 28 రోజుల్లో 50 సభలు. మరి రేవంత్ రెడ్డి తరపున కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సభలు నిర్వహించనుంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అనడంలో సందేహం లేదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రతి రాజకీయ పార్టీ కూడా చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే బీఆర్ఎస్ ఉంటే, బీజేపీ తాము ఎటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు తెలంగాణలో సిద్ధమవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే స్థాపించామో అదేవిధంగా పార్లమెంట్లో కూడా మెజారిటీ స్థానాలు సంపాదించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్న పరిస్థితి. ఇక ఒక్కో స్థానానికి ఒక్కో వ్యూహం అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై కేసీఆర్ గళం విప్పుతున్నట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. మరి కేసీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఎటువంటి స్టెప్ ముందు తీసుకోబోతున్నారు అనేది అందరిలో కూడా ఎంతో క్యూరియాసిటీని పెంచుతుందంటూ ఎటువంటి సందేహం లేదు. ఇంపార్టెంట్గా చూసుకుంటే వీటిని ఈరోజు మనం చూడొచ్చు. వీటి గురించి మరింత విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చూస్తున్నాం కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక నెల రోజుల నుంచి అందరికీ ఊపేస్తున్నది ఏదైనా ఉంది అంటే అది కవిత లిక్కర్ స్కామ్ అయితేనేంటి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్. ఈ 2 విషయాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు, ఇంకా తెలంగాణలో ఏవి బాధలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండిట్ల గురించే అందరం కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిలో ప్రధానంగా నాకు లిక్కర్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా వేరే వాళ్ళు చేసిన కుట్ర అని కవిత మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? అంత అయినాక రంతన్నట్టుగా కవిత ఇప్పుడు అంటే మొదట్లోనే దానికి సంబంధించిన విషయం చెప్పుకుంటే బాగుండేది. మొదట్లో ఏం చెప్పారు, లిక్కర్ స్కాము నాకు సంబంధం లేదన్న. కోర్టుకు వెళ్ళారు, విపక్ష పార్టీ విమర్శిస్తే విమర్శలకు చెక్ పెట్టే విధంగా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నారు. తర్వాత ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈడీ విచారణ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు సెకండ్ టైం సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ డిస్ప్లే చేస్తూ వెళ్ళారు. ఇట్లా ఇవి సెల్ ఫోన్లు చూడండి అంటే ఇవన్నీ, అంటే సెల్ ఫోన్లు అడిగినప్పుడు మళ్ళీ అన్ని సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, నాకు సంబంధమే లేదు, సెల్ ఫోన్ గురించి మాట్లాడుతున్నా ఎందుకు చెప్పకపోయింది కవిత ఈడీకి. ఈడీ తీసుకుపోయింది కదా, మనం అందరం చూసినాం కదా, డిస్ప్లే చేసి ఈడీ ఈడీ ఆఫీస్ ఉన్న ఢిల్లీలో ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్ళేటప్పుడు, విచారణకి వెళ్ళేటప్పుడు డిస్ప్లే చేస్తూ వెళ్ళారు కదా. మరి నిజంగా సంబంధమే లేకపోతే మీరు ఎట్లా దాన్ని అన్ని ఫోన్లు ఎందుకు దాచారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అన్ని ఫోన్లు ఉన్నాయి నా దగ్గర, మీరు ఎందుకు చెప్పాల్సింది బహిరంగంగా? ఎస్ అవును, 2 ఫోన్లు మార్చాను నేను అని. ఓకే, మీకు
ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వాడాలి అలవాటు ఉంటే, డబ్బులు ఉంటే ఐఫోన్లు తీసుకోవడం, ఓకే, లక్షన్నర 2 లక్షలు పెట్టుకొని నెలకు ఫోన్ వాడుకునే అలవాటు ఉంటే ఉండొచ్చు, కాదని కాదు, అది మీ వ్యక్తిగతం. కానీ మీరు ఒక ప్రజాప్రతినిధిగా, పబ్లిక్ ఫిగర్ గా ఉన్నారు, ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి ఒక నేత మీరు. మరి ఆదర్శవంతంగా ఉన్నప్పుడు ఇంత జరిగిన తర్వాత లేఖ రాయడం ఏంటి? మళ్ళీ ఏమన్నారు? అసలు ఇది ఒక డైలీ స్పీచ్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తూ ఇప్పుడు లేఖ రాసి నేను బాధితురాన్ని, నేను అసలు ఏం చేయలేదు అంటే, మరి ఈడీ ఆధారాలు సేకరించగా ఆ ఆధారాలు, మీ అకౌంట్ వివరాలు, మీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, మీ డబ్బులు పంపిణీ, నెయ్యి డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ నెయ్యి డబ్బాలు ఎక్కడికి వచ్చాయి? నెయ్యి డబ్బాల విషయం ఏంటి? ఎవరు తీరాలి కదా. వీటిని చెప్పకుండా ఒక లెటర్, ఓకే మీరు ఇస్తే ఇవ్వచ్చు, మీకు హక్కు ఉన్నది. భారత పౌరురాలుగా భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు కల్పించింది. హక్కులను వినియోగించుకోండి. కానీ సమాజానికి మీరు వాస్తవం ఏంటనే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో ఒక లెటర్ ఇచ్చి నా కోర్టు అయిపోయింది, నేను సచివ్ బయటకు వస్తా కుదరం పని. ఎందుకంటే మీ ప్రమేయం ఉందని చెప్పేసి ఈడీ పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాతే మీతో కలిసి ఈ కుట్రలో వారు కొంతమంది ఈడీకి అప్రూవల్ గా మారడంతో మరి మీ వివరాలు సేకరించకపోతే మిమ్మల్ని అధికారులు జైల్లో పెట్టారు. ఈడీ చెప్పినటువంటి అంశాలను కానీ, ఈడీ సమర్పించే ఆధారాలను విశ్వసించిన కోర్టు కూడా మీకు బెయిలీ నిరాకరణ చెప్పింది. బెయిలీ పోతుంది. నేను అధికారంలో లేను, ఎట్లా ప్రభావితం చేస్తా అంటే, మీరు ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో మీరు రాజకీయాలు ఉన్నప్పుడు అధికారం అవసరం లేదు. అధికారం ఉంటేనే ప్రలోభాలకు గురి చేసడానికి ఏం లేదు. అధికారం లేకుండా కూడా ఆల్రెడీ మీరు కొంతమందిని అధికారులు, ఈడీ అధికారుల ప్రలోభాల గురించి వాళ్ళు సస్పెన్షన్ గురయ్యే విధంగా మీరు వివరించారు. వాళ్ళు సస్పెన్షన్ గురయ్యారు. మీ దేశాన్ని ప్రలోభాలకు లోడయ్యే వాళ్ళు సస్పెన్షన్ గురయ్యి వాళ్ళు విచారణ ఉన్నారు. వాళ్ళు కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. మీ ప్రలోభాలకు గురైన వాళ్ళు అంటే మీరు అధికారంలో ఉన్నాం, మేము ప్రలోభాలకు గురి చేశాము, ఇప్పుడు అధికారం పొందుతామో చేయాలని చెప్పాల్సుకున్నా ఏం చెప్పారు? విషయము అర్థమయ్యే విధంగా ప్రజలకు స్పష్టంగా చెప్తే బాగుంటుంది. ఒక లెటర్ ఇచ్చేసి నేను ఏం తప్పు చేయలేదు, వినపడుతుంది సార్, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. చెప్పాను అంటే అవిత విషయంలో ఈడీ ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత అని చెప్పారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు 1 సార్లు సుప్రీంకోర్టులో కేసు ఉండగా మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, స్టేటస్ మెయింటైన్ చేయండి అని చెప్పిన తర్వాత కింది కోర్టు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది ఈడీకి. అంటే మీరు సర్చ్ అండ్ అరెస్ట్ వారెంట్ మీ మీద ఇచ్చారు అంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలు, ఖచ్చితమైనటువంటి సమాచారం కోర్టు వద్ద ఉంటేనే కోర్టు ఆ రకంగా అనుమతిస్తుంది. లేదంటే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఆదేశాలను కాదని కింది కోర్టు ఇచ్చేందుకు అవకాశం లేదు. దేవన్ నుంచి ఈడీకి సపోర్ట్ చేసిన దాఖలాలు కవిత లేదనే చెప్పుకోవాలి కదా సార్. ఈడీకి సహకరించిన దాఖలాలు కవిత దేవన్ నుంచి లేవనే చెప్పుకోవాలి కదా. అదే వాళ్ళు తెలియదు కదా. ఈడీ 100 కోట్లు ఆప్ ప్రభుత్వానికి ఇచ్చారు. పంజాబ్ ఎలక్షన్ సందర్భంగా 100 కోట్లు తెలంగాణ నుంచి పంపించారు. 100 కోట్లు ఎందుకు పంపించాల్సి వచ్చింది సంబంధం లేనప్పుడు? అంటే పార్టీలకు ఏమైనా చేవలుగా తీసుకున్నారా? హ్యాండ్ లోన్స్ అంటాం మన పరిభాషలో హ్యాండ్ లోన్స్ అంటాం. 100 కోట్లు చేవలుగా తీసుకున్నారా? తెలంగాణ ఎన్నికలకు మేము వాడుకున్న 2018 ఎలక్షన్ సందర్భంగా మేము పంచాము, లేదా మునుగోడు ఎలక్షన్ పంచాము, లేదా దుబాగా ఎలక్షన్ పంచాము. ఆ సందర్భంగా ఆప్ నుంచి మేము బదులు తీసుకున్నాము. ఆ బదులు తీసుకున్న అమౌంట్ ఇప్పుడు పంజాబ్ ఎలక్షన్ ఆప్ ఖర్చు కోసం కాబట్టి మేము ఇచ్చామని చెప్తున్నా. చెప్పాలి కదా. 100 కోట్ల విషయం ఇప్పటికీ లెక్క జరగట్లేదు. 100 కోట్లు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒబరాయి హోటల్లో పదే ఎందుకు సమావేశాలు నిర్వహించారు? ఒబరాయి హోటల్లో మీరు పదే ఎందుకు వాళ్ళతో భేటీ అవ్వారు అనే విషయాన్ని
ఈడీ అడుగుతా ఉన్నారు. ఈడీ అంటే మీరు ఉబరాయి హోటల్కి వెళ్ళింది, మిగతా వాళ్ళు వచ్చింది, మీరు సమావేశమైంది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. రికార్డెడ్ ఎవిడెన్స్ ముంగడ పెట్టి చెప్పినా కానీ మార్చలేకపోతే సమాధానం ఇవ్వకపోతే అనుమానాలు ఉండయా? ఇవన్నిటినీ నివృత్తి చేస్తే మీ ప్రమేయం ఉంది లేదు అనే విషయాన్ని కోర్టే రుజువు చేస్తుంది. కఠిన ముత్యంలో మీరన్నారు, కఠిన ముత్యంలో వస్తాడు. కఠిన ముత్యంలో మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని పూర్తి స్థాయిలో ముత్యాన్ని కడిగేసి మిమ్మల్ని బయట పంపిస్తారు కదా. కోర్టే నిర్దోషిగా నిరూపిస్తారు కదా, నిర్దోషిగా ప్రకటిస్తారు కదా. అప్పుడు మీరు చెప్పుకోవచ్చు కదా. అవసరమైతే మిమ్మల్ని వేడిచి అధికారులా లేదా ఈడీ మీద కూడా మీరు మళ్ళా కేసులు వేసేందుకు అవకాశాలు ఉంటాయి కదా. నా పొలిటికల్ కెరీర్ దెబ్బతీసే విధంగా వ్యవహరించారు, నా కుటుంబ పరువును దెబ్బతీసే విధంగా వ్యవహరించారు అని చెప్పేసి మీకు కేసు వేసినందుకు అవకాశం ఉంది. ముందు విచారణ సహకరించాలి. విచారణ సహకరించకుండా నేనేం తప్పు చేయలేదు, నేను బాధితురాలని, ఏ రకమైన బాధితుడు? ఆ ప్రభుత్వం 100 కోట్లు ఆ ప్రభుత్వం మీకు పంపించిందా, మీరు ఆ ప్రభుత్వం పంపించారా? 100 కోట్ల బలవంతంగా మాకు 100 కోట్లు పంపించి నేను బాధితురాలని చెప్పాల్సిందా? మొత్తంగా 600 కోట్ల లావాదేవీలు జరిగాయి ఈ అల్ప వ్యవధిలోనే అని చెప్పేసి ఇది నివేదికలో పేర్కొన్నారు. మరి 600 కోట్ల లావాదేవీలు ఎక్కడ జరిగాయి? దానికి సంబంధించిన నెయ్యి డబ్బాల సంగతి ఏంటి? కార్ గురించి ఆ కారు సంగతి ఏంటి? ఇవన్నీ తేలాలి కదా. తేలకుండా నేను నిర్దోషిని కోర్టుకు చెప్తే కోర్టు ఓకే మీ లెటర్ ను పరిగణలోకి తీసుకుంటుంది, లెటర్ లోని అంశాలను విచారణ పరిధిలోకి తీసుకుంటుంది. విచారణ సందర్భంగా మీ లెటర్ పైన కూడా కోర్టు ఇటు దర్యాప్తు అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. దాంట్లో అనుమానం లేదు. కోర్టు ఏది ఇచ్చినా ఏ విషయాన్ని ఇచ్చినా ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని నోట్ చేసుకొని సందర్భాన్ని బట్టి దర్యాప్తు అధికారులనా లేదా ప్రాసిక్యూషన్ ఎవరినో ఒకరు ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు నేను కఠిన ముత్యాన్ని నేను చేయలేదు అని అంటే నమ్మే పరిస్థితి లేదు. మీరు విచారణ సహకరించాలి. కేజ్రీవాల్ అరెస్ట్ కూడా కరెక్టేనని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. ముఖ్యమంత్రికి ఒకలాగా సామాన్యుడికి ఒకలాగా తీర్పులు ఉండవని చెప్పింది కోర్టు. ఎలా చూడాలంటారు? ఈ విషయాన్ని గతంలో జగన్ విషయంలో కూడా చెప్పింది. మొన్న గతంలో 1 నెలల క్రితం అనుకుంటారు. జగన్ సీఎం గా ఉన్నాడు, కొంచెం ప్రజా సేవలో బిజీగా ఉన్నాడు, ఆయన విచారణ కొంచెం జాప్యం జరుగుతుందని చెప్పేసి ఢిల్లీ కోర్టు అంటే సుప్రీంకోర్టు నిర్ణీత పరిధిలో ఎందుకు విచారణ పూజ అంటే ఢిల్లీ కోర్టు కొంత సమాధానం ఇచ్చింది. కాబట్టి కోర్టు జగన్ విషయంలో చెప్పింది ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టులకు అతీతం కాదు, ఎవరైనా ఒకటే, లా ఇస్ లా, ఆల్ ఆఫ్ లా, ఆల్ ఫర్ లా, అంటే చట్టం అందరికీ సమానమే, ఎవరికి చుట్టం కాదు, ఎవరికి కాదు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి కేజ్రీవాల్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళనున్నట్టు తెలుస్తుంది సార్. మన రాజ్యాంగంలో మన చట్టాల్లో ఎవరు ఎక్కడికైనా వెళ్ళేందుకు అవకాశం ఉన్నాయి. దాంట్లో అనుమానం లేదు, వెళ్ళొచ్చు, దాంట్లో తప్పులేదు, వాళ్ళకు రైట్స్ ఉన్నాయి. ప్రతి పౌరుడు ప్రతికి వెళ్ళొచ్చు. కాకపోతే సామాన్య పౌరుడు ఏంటంటే కోర్టు కేసులు ఫీజులు తిరగలేక వాళ్ళతో ఇబ్బంది పడి ఏదో దగ్గర భయం ఉంటారు. వీళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి కొంత అంటే ఆర్థిక బలము అంగబలము అన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏంటి, అంతర్జాతీయ న్యాయస్థానం కూడా వెళ్ళారు, వీళ్ళు వెళ్ళొచ్చు, తప్పేం లేదంట. కానీ మీరు చేసే పనులలో ఎంతవరకు సమంజసం ఉంది, ఆ పిటిషన్ ఎంతవరకు ఉంటాయనే విషయాన్ని ఆలోచించారు. ప్రజల్లో మీరు ఏ రకమైన సందేశం వదలుచుకున్నారు ఆ పిటిషన్ అనేది కొంత ఆలోచన చేయాలి. సుమారుగా 6 కార్యాలయాలు మీడియా నోటీస్ వచ్చింది కేజ్రీవాల్, ఒక్కసారి 6 కార్యాలయాలు. చివరికి ఏం చేశారు, ఆయన కూడా స్వచ్ఛంద రెస్పాన్స్ తీసుకొచ్చి అరేంజ్ చేయాల్సిన పరిస్థితి. నిజంగా మీకు తప్పు లేదు, రండి, వెల్కమ్ చేయండి, మీ మీద ఉన్నాయి వాళ్ళు చూసి మీరు చెప్పండి అసలు ఏం జరిగింది, వాటి ద్వారా మీరు పలా చోట ఒకరికి వెళ్ళారు, లేకపోతే మీ దగ్గర పలా చోట రోజు కవిత గారు ఇచ్చారు, వచ్చారు, కానీ ఈ అంశం చర్చించాం, ఇది తప్పు, లావాదేవీ 100 కోట్లు మాకు రాలేదు, మేము తీసుకోలేదు, పంజాబ్ 100 కోట్లు మాకు రాలేదు, మేము తీసుకోలేదు, ఆ డబ్బులు ఎక్కడికి పోయి మాకు ఎవరు ఇచ్చారు చూపించండి, దానికి సంబంధించిన ఆధారం మీ దగ్గర ఉంటే ఇస్తాం. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కటి రికార్డెడ్ ఉంటుంది. అవినీతి పోరాటం చేసినటువంటి కేజ్రీవాల్ అవినీతి పాల్పడ్డంటే
ఎవరు నమ్మరు. కానీ ఆయన కూడా అధికారం, ఆ కుర్చీ మార్చడం, ఆయన కూడా అవినీతి పాల్పడ్డాడు. దాన్ని నిరూపించేది ఈడీ. యాక్చువల్గా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. కృష్ణమూర్తి గారు, కేజ్రీవాల్ ని ప్రజలు చాలా నమ్మారు. అతని మీద, ఆయన మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారనలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక నీతివంతుడుగా, నిజాయితీవంతుడుగా, అన్నా హజారే శిష్యుడిగా ఆయన్ని అందరూ కూడా కొనియాడారు, బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. అనతి కాలంలోనే ఒక రేంజ్కి ఎదిగారు ఆయన. ఇలాంటి వ్యక్తి కూడా ఇలాంటి మక్కి అంటటం వలన ప్రజాస్వామ్యంలో ప్రజల పరిస్థితి ఏంటనేది ఎలా చూడాలంటారు దీన్ని? ఏం లేదండి, అంటే దీని ఏమంటారు, అసిబూసి మామిడికాయ చేయడం. పైన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాజకీయాల్లో రాజకీయ నాయకులు చాలా మంది ఈ రకంగా తయారయ్యారు. అన్నా హజారేతో చేసిన సందర్భంలో, లోక్పాల్ సింగ్ విషయంలో చేసిన సందర్భంలో మంచి భక్త, మంచి నాయకుడు, మంచి అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళు ముందుండే వ్యక్తి కేజ్రీవాల్ గుర్తింపు పరిస్థితి. ఆ గుర్తింపే ఆయన మొదటిసారి సీఎం గా మొదటి దఫా కొంత ఒక 1 year 2 years కొంత చాలా బాగా పనిచేశారు. దాంట్లో ఆ తర్వాత ఆయన రాజకీయ వాసనలు, రాజకీయ పోకడలకు అలవాటైపోయారు. ఆయన సొంత ఇంటి కోసమే, ఆయన ఉండే భవనం కోసం ఖర్చు విషయంలో కొంత గందరగోళం జరిగిందన్న ఆరోపణలు ఎదురయ్యాయి. అనేక సందర్భాలు, అనేక విషయాల్లో గవర్నర్ తో కూడా, లెఫ్టినెంట్ గవర్నర్ తో, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కూడా కొంత విభేదాలు వచ్చాయి. గవర్నర్లు ఎప్పటికప్పుడు కట్టేది ఇక్కడ కూడా బయటకు వచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఆదేశంతో సిబిఐ ఢిల్లీ రంగంలో దిగాయి. ఇక్కడ మొత్తం రూపొందించిన తర్వాత బిల్లు పెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలపాలి. పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే గవర్నర్ ఆమోదం తెలపాలి. గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళినప్పుడు గవర్నర్ కొంత ఆ బిల్లును పరిశీలించినప్పుడు కొన్ని అంశాలు కొంత అనుమానాస్పద ప్రభుత్వం ఇబ్బంది అడిగితే అనంటే మీరు ఇవ్వాల్సిందే అన్నారు, మీరు అనుమతించాల్సిందే అని చెప్పారు. దీంతో ఆయన అనుమానం వచ్చింది, గవర్నర్ గారు దర్యాప్తు సంవత్సరం లేఖ రాశారు. ఈ పాలసీ మీద అనుమానం ఉంది, ఒకసారి చూడండి. ఇంకోటి సార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టుగా కూడా మనకి దీనిలో ప్రచురించారు. ఆంధ్రజ్యోతి పేపర్లో 10 మంది బీఆర్ఎస్ నేతలు, వాళ్ళ పేర్లు ఎవరికి బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. అందరికీ కూడా ఎంతో క్యూరియాసిటీగా ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు వార్తలు బాగా ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి కూడా మరో 10 మంది బీఆర్ఎస్ నేతలు ఎవరయ్యే అవకాశం ఉందన్నట్టు కూడా అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారాన్ని చెలాయించారో, అధికారుల పైన అజమాయిషి చెలాయించారో వాళ్ళంతా ఉంటారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దీంట్లో ఉంటారు. మనం ఎందుకంటే పేర్లు చెప్పినాం అనుకో, పేర్లు చెప్పండి, వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు మనం పేర్లు చెప్తే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వచ్చినా అవి వస్తాయి, చెప్తాం కదా. ఒకే కుటుంబానికి చెందిన 3 నేతలు ఉన్నారు. వాళ్ళు ఎవరు మనకు అర్థమైపోయి ఉంటారు. కానీ ఆ సామాజిక, ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు, 10 మంది. ఒకరిద్దరు మిగతా వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఇదంతా కూడా వాళ్ళు అంటే ఇన్స్ట్రుమెంట్ కొనడం. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఒక పని చేసినప్పుడు ఖజానా నుంచి డబ్బులు తీయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. సంబంధిత శాఖ ఆ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు కొనాల్సి వస్తుంది, ఏంటి అని వివరణ ఆర్థిక శాఖ లేదు. అదేవిధంగా రేవంత్ 14 సీట్లపై గెలిచేందుకు గురిపెట్టారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి 14 సీట్లపై గురిపెట్టారు. ఆ 14 సీట్లలో 1, 2, 17 సీట్లు 1, 2 తప్పితే మిగతా అన్ని కూడా గెలవడానికి మాస్టర్ ప్లాన్ గీసినట్టుగా ప్రచురించారు. దూకుడుగా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఆ దూకుడును పెంచేందుకు మన తొక్కు కూడా చదవకుండా తోడ్పాటు అందించింది. కాంగ్రెస్ లో మనకి జ్యూస్ పెంచే తొక్కు కూడా చదవ. ఈ జ్యూస్ ను ఏమాత్రం తగ్గకుండా ఉండాలి, ఏమాత్రం కార్యకర్తలు ఉన్నటువంటి ఉత్సాహాన్ని నిలుపకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ 14 సీట్ల రానున్న 28 రోజుల్లో 50 సభలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది మనకి.
అభ్యర్థుల ఎంపిక విషయంతో పాటు మిగతా అన్ని అంశాలు అంటే నాయకుల మధ్య సమన్వయం, మిగతా అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వెళ్తా ఉన్నది, చాలా వ్యూహాత్మకంగా వెళ్తా ఉన్నది. మనం అందరం అనుకుంటున్నదంటే బీజేపీ ఇచ్చేసింది, బీఆర్ఎస్ ఇస్తుంది అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ ప్రకటించట్లేదు అని మనం అనుకున్నాం. మనం కూడా చర్చించాం, డిబేట్ చర్చించాం. కానీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తా ఉంది. ఎందుకు జాప్యం జరుగుతా ఉన్నది అన్న విషయంలో పరిశీలిస్తే అక్కడ వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది. ఇక్కడ ఏ మాత్రం తొందరపాటు లేకుండా, గడిబిడి లేకుండా, నాయకుల మధ్య సమన్వయం కోల్పోకుండా ఉండాలి అంటే కొంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. వివాదాస్పదంగా లేనటువంటి కొన్ని స్థానాలు ఎప్పుడో ప్రకటించింది. ఇంకా 1-2 స్థానాల విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉన్నాయి. అది కూడా రిఫరెంట్ అంటే నామినేషన్లు. కృష్ణమూర్తి గారు, ఇది ఎలా ఉంటే దొంగలు పోయారు, గజ దొంగలు వచ్చారని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలతో ఓట్లు గుద్దించుకున్నారు, కానీ ఈ రోజున మీరు ప్రజల్ని ఏమీ పట్టించుకోవట్లేదని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగలు పోయారు, కానీ గజ దొంగల చేతుల్లోకి తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు అంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఆరోపించింది ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ కొత్తగా బిల్ ట్యాక్స్ మొదలు పెట్టారు అని చెప్పేసి. అంటే ఎవరికి వాళ్ళుగా ప్రభుత్వం సంబంధించిన అంశాల మీద వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, బెదిరిస్తా ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. గతంలో ఏమిటంటే కేంద్రీకృతమైన దోపిడీ జరిగింది. అంటే ఒకే కుటుంబము ఎవరి దగ్గర తీసుకోవాలి చేయాలి అనుకుంటే ఒకే కుటుంబం చేసేది, ఒకే కుటుంబానికి ఆ హక్కు ఉండే. కానీ ఇప్పుడు ఎవరికి వారుగా అందరూ చూసుకుంటా ఉన్నారు అనేది బీజేపీ ఉద్దేశం. అధికారులను బెదిరించడం కానీ, అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేయడం కానీ ఏ నాయకుడికి ఆ నాయకుడు చేస్తా ఉన్నాడు. ప్రభుత్వాన్ని కట్టే ట్యాక్స్ కాకుండా ప్రైవేట్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. అంటే మాఫియాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 10 సంవత్సరాల్లో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇట్లా చెప్పుకుంటే చాలా మాఫియాలు ఇవన్నీ పెరిగాయి. అది ఒక కేంద్రీకృతమైనటువంటి విధానంలో ఆ మాఫియాన్ని పెంచి పోషించారు. కానీ ఇప్పుడు దాన్ని డివైడ్ చేశారు. ఇక్కడ ఎవరికి వారుగా అందరినీ దండుకోవాలి అన్న కోణంలో వెళ్తామని బీజేపీ ఆరోపిస్తా ఉన్నది. అయితే ఈ ఆరోపణ విషయంలో బీజేపీ మరొక కొంత దృష్టి ఆధారాలు చూపిస్తే బాగుంటుంది. ఏదో పాసింగ్ విమర్శలు లేకుండా కాంగ్రెస్ పార్టీ దొంగలు పోయారు, గజ దొంగలు వచ్చారు. దొంగలు ఎవరు, గజ దొంగలు ఎవరు? దొంగలు ఏం చేశారు, గజ దొంగలు ఏం చేశారు నిరూపించాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా, పూర్తి చేయాలి కదా. అది చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు అనేక వేదికలు ఆరోపణలుగానే చూడాలి, కానీ దీని దగ్గర ఆధారాలు లేవంటారు మీరు. ఆధారాలు ఇస్తే కదా ఏదైనా సరే. పిచ్చమ్మ మనం మాట్లాడతాం కవిత గురించి, ఆధారం నిలబడి అది చేస్తారని. ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తా ఉంటారు, ఆధారం చూపాలి కదా. ఒక్కటి చూపాలి, మొత్తం చూపాలి. సో ఇలాంటప్పుడు బీజేపీ మాట్లాడినా, ఏ పార్టీ మాట్లాడినా అది ఒక రాజకీయ స్టంట్ గా చూడాలంటారు, ఎన్నికల స్టంట్ గా. ఎన్నికల సమయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తాయి కదా. మనం రేవంత్ రెడ్డి స్టార్ట్ అవుతున్నాయి కదా, 2250 సభలని మనం చూసాం. ఇప్పుడే శీర్షికలు కూడా ఉన్నాయి. అవును. అయితే ఆ సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి అనేకమైన ఆరోపణలు చేస్తా ఉంటాం. దానికి కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఆరోపణ రేవంత్ రెడ్డి దీనికి ఎవరు అతిథులు కాదంటారు మీరు. రాజకీయ పార్టీ చేసేది ఆధారాలతో ప్రజల ముందుకు వస్తే వాటిని విశ్వసించేందుకు అవకాశం ఉంది. ఆధారం లేకుండా పార్టీ మాట్లాడితే ఏదో నేను వేదికలో మాట్లాడి ఎదుటి వ్యక్తిని తిట్టాలి, ఎదుటి పార్టీని మాట్లాడాలి, ఎదుటి పార్టీ సిద్ధాంతాన్ని విమర్శించాలి అని నేచురల్గా ఉంటుంది. అయితే ఇంకొకటి రాజకీయ నాయకులు పడితే కొంచెం భాష విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు మాట్లాడవు, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడతా ప్రజల్లో ఒక రకమైన హేభావం ఉంటుంది. క్రమక్రమంగా రాజకీయ నాయకులను చీరలించుకునే పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకులు ఈ విషయాన్ని గుర్తించాల్సిన ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రసంగం ఎవరికి వారు చెప్పుకోవచ్చు, సిద్ధాంతాలు ఎవరికి వారు మాట్లాడుకోవచ్చు. వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ పార్టీ యొక్క
నిర్ణయాలు ఏంటి, అధికారం కోసం ఏం చేయబోతున్నారు, ఏం ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పడం తప్పలేదు. కానీ దాన్ని తిట్టడము, అన్నారు, గతమ్మలు ఇంకేవో అన్నారు. మనం మాట్లాడడానికి భాషలు ప్రజాస్వామ్యంలో మాట్లాడేందుకు అర్హత లేని భాష తీసుకొచ్చి మనం మాట్లాడితే కొంత ఇబ్బందికరంగా ఉంది ప్రజలు. దాన్ని ఓకే, ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మా ప్రేక్షకుల కోసం. ఇదండి ఇవాల్టి న్యూస్ స్కాన్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో ఏవైతే ముఖ్యమైన వార్తలు ఉంటాయో వాటిని సంపూర్ణంగా విపులంగా విశ్లేషించి మీకు చేరవేసేదే అమ్మ న్యూస్ స్కాన్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.